సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో 5 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీపీ సహా వివిధ ప్రజాప్రతినిధులకు అధికారులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారికి సాలువాలు కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమను ఎన్నుకొని ఈ స్థానంలో నిలబెట్టిన గ్రామస్తులకు కృతజ్ఞత తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడంలో తాము ముందుంటామని, ఎవరికి ఏ అవసరం ఉన్నా తాము ముందుండి వారి సమస్యలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. జెట్ స్పీడ్ అరే మళ్ళీ ఇదేంద్రా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందిరా. వేదికను చూస్తున్నట్లయితే పటేలగూడ గ్రామం ఇప్పుడు ఈనాటి ఆత్మీయ వేడుకలు సన్మాన సభ అతిథులు మన ఎంపీపీ సార్ గారికి, గౌరవ సర్పంచ్ కిష్టారెడ్డిపేట సర్పంచ్ మరియు జడ్పీటీసీ సార్ మరియు ఫాక్షన్ మెంబర్స్ అందరి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత జడ్పీటీసీ సార్ గారికి, గౌరవ సర్పంచ్ ఎర్పుల కృష్ణ సార్ గారు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. పదవి విరమణ జడ్పీటీ సార్ లేకున్నా సోదర భావంతో ఇద్దరికి సన్మాన కార్యక్రమం. తర్వాత వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ సార్ గారికి, గౌరవ సర్పంచ్ ఎర్పుల కృష్ణ సార్ గారి చేతుల మీదుగా మరియు కోఆప్షన్ మెంబర్ గారికి, కిష్టారెడ్డిపేట సర్పంచ్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మనం కొత్త మండలం నిర్మించిందాక ఈ యొక్క ఆఫీసును మీరు వాడుకోరని చెప్పి గౌరవ భూపాల్ రెడ్డి సార్ తో మాట్లాడి యొక్క ఆఫీస్ మనకు ఇవ్వడం జరిగింది. అది మీ అందరికి తెలిసిన విషయమే. ఈ యొక్క ఫండ్స్ లేకున్నా కానీ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో 110 కోట్ల పని మన మండలంలో చేస్తున్నామని కూడా మీ అందరికి తెలియజేయక తప్పదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సభ పెట్టినప్పుడు పటాన్చేరు లోపల బీరంగూడ కమాన్ నుంచి కిష్టారెడ్డిపేట వరకు మనకు 70 కోట్లతో ఒక రోడ్ నిర్మాణం చేస్తున్నామా లేదా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మిషన్ భగీరథ వాటర్ కూడా మనము 10 లక్షల లీటర్ల ట్యాంక్ కట్టుకొని రెడీ ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క నెలలోనే ఆ యొక్క ట్యాంక్ ఇనాగ్రేషన్ చేపించి మీ అందరికి కూడా ఈ యొక్క వాటర్ కిష్టారెడ్డిపేట కానీ, పటేల్గూడ కానీ, ఈ యొక్క ఐలాపూర్ కానీ వీళ్ళందరికీ తాగునీరు అందించే విధంగా మేమిద్దరం ప్రయత్నం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి మీ యొక్క అవకాశం ఇచ్చి మీరందరూ ఏదో మన సుల్తాన్పూర్ పార్క్ నుంచి కూడా మరి జాంకంపేట కానీ, సుల్తాన్పూర్ కానీ, వడక్పల్లి కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు కొంత ఫండ్స్ ఇచ్చి సీసీ రోడ్లు వేయించిన మాట వాస్తవమా కాదా మీరు గమనించాలి. ఎందుకంటే మీ అందరు కలిసి మాకు అవకాశం ఇచ్చిన పని చేయమని, తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మేము పని చేస్తాము. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేస్తాము. గౌరవ సర్పంచులు కూడా మాకు 5 సంవత్సరాలు మాకు చేదోడు వాదుడుగా ఉండి మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనమందరం ప్రజలలో ఉండి నిత్యం ప్రజలలో ఉంటే నాయకుడు ఎప్పుడు చెడిపోడు, మనకి ఏదో రోజు దాని ప్రతిఫలం అందుతుంది. కాబట్టి మీతోటి పని కాకుండా కానీ నేను, జడ్పీటీసీ గారు ఉంటారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఉంటారు, మరి మేము తప్పకుండా మీ గ్రామాలలో పదవి పోయిందని అనుకోకుండా మనం తప్పకుండా మీరు అందరూ పనిచేయండి. పబ్లిక్ లో ఉంటే తప్పకుండా ప్రజల
సహకరిస్తారని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఇంత అభిమానంతో వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున 8 గ్రామ పంచాయతీలు కానీ కాలనీవాసులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు గౌరవ సర్పంచ్ కృష్ణారెడ్డిపేట గారికి అమీన్పూర్ మండలం తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఇదే వేదికగా ప్రతి ఒక్కరికి గౌరవ డిప్యూటీ సార్, ఎంపీపీ సార్ తరఫున మరియు అమీన్పూర్ మండలం ఎంపీడీఓ సార్ తరఫున గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైతే మీరు సన్మానం చేస్తే మీ కోతలో మిస్ అవుతుంది. గౌరవ సర్పంచ్ల తర్వాత మీరు కార్యక్రమం కొనసాగిస్తే నిరంతరం మనం ఫోటో తినొచ్చు. గౌరవ అతిథులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. మొదట గ్రామ సర్పంచ్లకి సన్మాన కార్యక్రమం అందరూ గమనించాలి. కాలనీ వాళ్ళు ఎంతో ప్రేమతోని అధ్యక్షుల వారికి సన్మానం చేయడానికి వచ్చారు. కానీ చాలా మంచిగా చేసుకున్నామని నేను భావిస్తా ఉన్నా. ఇకపోతే చాలా మండలాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న పరిస్థితులు కూడా మాకు తెలుసు. కాబట్టి బేరీజు వేసుకున్నట్టయితే మన మండలము 100% చాలా కరెక్ట్ గా అభివృద్ధి చెందింది. అంటే ఇది ఈ మండలము కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడం జరిగింది. అవి పెద్ద కొరత లేకున్నా కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి ఏదో అంగన్వాడీ బిల్డింగ్ ఏదో ఒకటి తీసుకొని వాటిలో ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం చాలా మటుకు అన్ని గ్రామ పంచాయతీలలో నూతన భవనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఐలాపూర్లో మాత్రం ఒకటి పెండింగ్ ఉంది. అన్ని దగ్గరల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి. అలాగే మిత్రులు దేవానంద్ గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సౌమ్యుడు. మాకిద్దరి సంబంధం కూడా పరిచయాలు ఉండే. కానీ 2006 నుంచి 2011 వరకు వడేపల్లి గ్రామానికి నేను సర్పంచ్గా, కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీకి ఆయన సర్పంచ్గా కలిసి పనిచేసినాం. అప్పుడు ఉమ్మడి పటాన్చెరు మండలంలో ఉన్నాం. అప్పుడు 23 మంది సర్పంచ్లు, అందులో మేమిద్దరం. ఆ రోజులో కూడా నేను సర్పంచుల ఫోరానికి అధ్యక్షుడిగా, సోదరులు సెక్రటరీగా కలిసి పనిచేస్తూనే ఉన్నాం, పని చేసినాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఆ భగవంతుడు అనేది మా ఇద్దరికి కూడా ఒకే వేదికపై ఆ భగవంతుని కృపగా భావిస్తా ఉన్నాం. అలాగే ఇక ముందు కూడా సోదరులు ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఒక సోదరునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇకపోతే అభివృద్ధి విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారాలతో మన దగ్గర అసలే నిధులు లేవు, జిల్లా పరిషత్తులో నిధులు లేవు, మండలంలో నిధులు లేవు. మా పీరియడ్ కంటే మొదలు మన రిజిస్ట్రేషన్కి వచ్చిన ఇన్కమ్ కానీ డీటెయిల్ కానీ అన్ని కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి మండలానికి డైరెక్ట్ గా వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. టీటీకి కూడా డైరెక్ట్ గా మన దగ్గర రాలేదు. అన్ని ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు వస్తాయో ఆ నిధులతోనే మనం అభివృద్ధి చేసుకోవాలి. అలా నిధుల కొరత చాలా ఉండే. మనకు పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మనం చాలా మటుకు ఆయన సహాయ సహకారాలు తీసుకొని ప్రతి గ్రామంలో మనకు కావాల్సిన అభివృద్ధిని అంతా కూడా చేసుకున్నామనే నేను భావిస్తా ఉన్నాను. ఇకపోతే సర్పంచ్లకు వాళ్ళకు నిధులు లేవు, చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. అధికారుల ప్రెషర్ తోని వాళ్ళు ఎన్నో అప్పులు కూడా చేసినారు. వాళ్ళు ప్రతి మండలంలో కూడా
మాకు అప్పులు ఉన్నాయని మీటింగ్ లో ప్రతిసారి చెప్పేవాళ్ళు. వాళ్ళ బాధ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నేను నందం ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా మేమిద్దరం చర్చించుకొని సర్పంచులకు కావాల్సిన నిధులు కానీ, సర్పంచుల బాధలు కానీ, సర్పంచుల ఇబ్బందులు కానీ మేము ఎప్పుడు కూడా చర్చించుకొని ఎమ్మెల్యే గారి ద్వారా వాటిని పరిష్కారం చేసుకున్నాం.